వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఒంగోలు కార్పొరేషన్ లో సంక్రాంతి సంబరాలు కమిషనర్ వెంకటేశ్వరరావు గారు ప్రారంభించారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, థ్యాంక్స్లు. పరిగెత్తాలా బాగా పరిగెత్తాలని పట్టు చీర. ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేయాలా? మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని అమ్మాయి
ఎంత ఆనందంగా ఉంది నాకు. ఏదో అంటాటని నవ్వుకుంటాటని అనుకోకు, సింగల్ అవుతామని పట్టికొచ్చి అంత సింగల్ గా నువ్వు అనుకోకు. సంక్రాంతి పండుగ సంబురాల సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాల మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారం చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు మాయంగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా వంటల్లా నోరే ఊరగా తెల్లవారంగా తోడి కూతలతోని నిద్దురలేచే పల్లె ముచ్చట దూడూడు బసవన్న వాకిట్లో ఆడంగా ఆనందమయ్యింది పండుగ హరిదాసు పాటల్ల తంబూరా నాదాల నా పల్లె పులకించి పోయేగా సయ్యంటే సయ్యంటూ ఎద్దు పందములాట పొగరెంతో చూపింది నేనట సంక్రాంతి అంటేనే సిరులిచ్చే పండుగ సిగనాటి బంధాలను కలిపేటి వేడుక ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హరివిల్లు రంగుల్ని పరిచింది అందంగా నేలమ్మ రంగుల్లో నిండగా చెరుకు కొమ్మలు తెచ్చి అరటి ఆకులు గట్టి ఇల్లంతా ముస్తాబై ముద్దుగా భోగి కళ్ళను తెచ్చి పూల రెమ్మల దార పసిబాల దిష్టి దియగా పచ్చాని నా పల్లె కొత్త బట్టలు గట్టి రేపల్లెలా వెలిగి పోయేగా కొత్త అల్లుళ్ళ రాక ఈ పండుగ పేగు బంధాలు అన్ని కలిపిందిగా రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు
కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకి శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఒంగోలు కార్పొరేషన్ లో సంక్రాంతి సంబరాలు కమిషనర్ వెంకటేశ్వరరావు గారు ప్రారంభించారు. ఎలా జరిగాయి ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం. మా ఒంగోలు నగరపాలక సంస్థలో ఉద్యోగులు, అలాగే మా సచివాలయ సిబ్బంది, అలాగే మా గౌరవ మేయర్ గారు, అట్లాగే మా గౌరవ కార్పొరేటర్లు మేమందరం కలిసి మరి సంక్రాంతి సంబరాలు అనేటువంటి ఉత్సవాన్ని జరుపుకున్నాము. దీనిలో భాగంగా క్రికెట్, తర్వాత షటిల్ బ్యాడ్మింటన్, కొన్ని ఆటల పోటీలు నిర్వహించుకున్నాము. అలాగే మహిళలకు మ్యూజికల్ చైర్స్ నిర్వహించడం జరిగింది. అలాగే రంగవల్లుల పోటీలు నిర్వహించాము. చాలా మంది చాలా ఆసక్తిగా వీటిలో పాల్గొని వారికి బహుమతుల ప్రదానం కూడా గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా, గౌరవ కార్పొరేటర్ల చేతుల మీదుగా ఈ రోజు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ రోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాము. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో గౌరవ కార్పొరేటర్లు, తర్వాత మా మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఆటపాటలతో మరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అట్లాగే మరి మన సంక్రాంతి అంటూనే ఈ చలి నుంచి మనం కాపాడుకోవడానికి మనం భోగి మంటలు వేస్తాము. అలాగే పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం భోగి మంటల్లో దహనం చేయడము, కొత్తకి స్వాగతం పలుకుతూ మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్కృతి సంప్రదాయాల్ని మనం కొనసాగించి ఈనాటి తరానికి కూడా ఈ పండుగ యొక్క వైశిష్టాన్ని తెలియజేస్తూ భావితరాలంతా కూడా తెలుగువారి ఒక గొప్ప పండుగ, రైతులంతా సంతోషాలతో పంటలు ఇంటికి వచ్చి జరుపుకునేటువంటి ఈ వేడుకను మరింత ఉత్సాహంగా భావితరాలు అందించాలని చెప్పేసి మేము మరి సింబాలిక్ గా ఈరోజు సంక్రాంతి సంబరాలనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అలాగే క్రికెట్ పోటీలు కూడా జరిగాయి. వీటిలో మరి కమిషనర్ 11 తర్వాత మేయర్ 11 జట్లు పాల్గొన్నాయి. మరి చాలా స్ఫూర్తిదాయకంగా, చాలా పోటీతో మరి చివరకు 99 రన్ల టార్గెట్ తో కమిషనర్ టీము 99 రన్లు చేయగా, అలాగే 94 పరుగుల తేడాతో మేయర్ టీము మా గౌరవ కార్పొరేటర్లు పాల్గొని చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే షటిల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరము చాలా సంబరాలతో ఈ సంక్రాంతి సంబరాలు ముగుస్తున్న సందర్భంగా ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా మరి ఈ సంవత్సరం మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సహకారంతో ఈ సంవత్సరం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. అట్లాగే మా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, గౌరవ కౌన్సిల్ యొక్క అనుమతితో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఈ సంవత్సరం అంతా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రాబోయే సంవత్సరంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఒంగోలు నగర ప్రజలకు ఒక పక్కన సంక్షేమం, మరొక పక్క అభివృద్ధిని అందించాలని కోరుకుంటూ వారందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి లక్ష్మి ప్రతి ఇంట రావాలని, ప్రతి ఇంట సిరులు పండాలని, మన నగరపాలక సంస్థ బాగా అభివృద్ధి చెందాలని, మరి ఇంకా మనం అనుకున్న పనులన్నీ, ముఖ్యంగా ఈ సంవత్సరం అనుకున్నటువంటి ఆఫీస్ బిల్డింగ్ కూడా కట్టడానికి సంక్రాంతి లక్ష్మి సిరులు తీసుకురావాలి. మన యొక్క ఆఫీస్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరగాలని, ఇంకా బాగా మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సూచనలతో ఇంకా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కమిషనర్ గారు ఎంతో ఘనంగా నిర్వహించారు. వారికి సహకరించినటువంటి ఎంఈ గారు, అదేవిధంగా ఎంహెచ్ఓ గారు, ఇతర సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మొట్టమొదటిసారిగా భోగి మంట అనేది ఈ రోజు మాత్రమే వేయడం జరిగింది. మేము గత 4 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నాము. ఎప్పుడు కూడా డే టైం జరిగేది. కమిషనర్ గారు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తోటి ఈ సంబరాలని సాయంత్రం పూట నిర్వహించడం ఎంతో
గొప్ప విషయం. అదేవిధంగా ఉదయం మా కార్పొరేటర్లు మేయర్ గారి టీం 11, అదేవిధంగా కమిషనర్ గారు 11 టీంలో కమిషనర్ గారు టీం ఒక 11 రన్స్ ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది. వారి టీం విన్నర్స్ గాను మరియు మేయర్ గారి టీం రన్నర్స్ గా రావడం జరిగింది. ఇదే విధంగా ఒంగోలులోని అభివృద్ధి కార్యక్రమాలు దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు కమిషనర్ గారు కూడా ఎంతో, అదేవిధంగా ఎంఈ గారు మిగతా సిబ్బంది కూడా ఎంతో ఉత్సాహంతో ఈ సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగింది. సంక్రాంతి సంబరాలు ఈరోజు మా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, మా కమిషనర్ గారు, మేయర్ గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఆట పోటీలతోటి కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ గొప్పగా పాల్గొని చాలా సంతోషమైన కార్యక్రమం చేశారు. వాళ్ళందరూ కూడా కమిషనర్ గారు విన్నింగ్ ప్రైజ్లు ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ భోగి పండుగ ఏర్పాటు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కొత్త సంవత్సరం మంచి మంచి పనులు చేయాలని చెప్పేసి ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ సంక్రాంతి సంబరాల్లో మమ్మల్ని పాల్పంచుకున్నందుకు కూడా కమిషనర్ గారికి, మేయర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం ఈ సంస్కృత సంబర ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన కూడా ముగ్గుల పోటీలు కానీ ఆటల పోటీలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా మేము ఈ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ కూడా ఈ సంక్రాంతి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.